వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. చూస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 30x50 డైమెన్షన్స్తో 167 స్క్వేర్ యార్డ్స్లో ఉండండి. ఇది మనకి మున్సిపల్ పర్మిషన్తో నాగారం మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ పర్మిషన్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టు అయితే మనకి 30x50 డైమెన్షన్స్తో 167 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. చాలా మంచి లొకేషన్లో ఈ విధంగా ఇల్లు మధ్యలో చాలా బాగా కనిపిస్తుందండి. మొత్తం సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో పాటు చాలా బాగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా ఇది టోటల్ 1450 + 1450 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ మనకి 2900 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. కాప్రా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అవుతుంది, కాప్రా ఈసీఎల్ దగ్గర. సో ఈ వీడియోలో నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టవర్ చేసి చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా మన ఛానల్ తీసుకొని వస్తున్నాను. ఇక డిలే చేయకుండా మన ప్రాపర్టీ మొత్తం టవర్ చేసి మీరు చూస్తున్నారు. కానీ మనకి 30 ఫీట్ రోడ్స్ మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. మీరు చూడొచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఎల్లో, వైట్, బ్లూ కలర్ ఇంకా వుడ్ ఫినిషింగ్తో పాటు చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే గ్రే కలర్ కూడా అక్కడక్కడ యూజ్ చేశారు, టైల్స్ కూడా యూజ్ చేశారు, చాలా బాగా వచ్చింది. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి ఈ విధంగా రోడ్ ఫేసింగ్ 30 అయితే వస్తుంది, డెప్త్ వచ్చి 50 వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా ర్యాంప్ అనేది గ్రానైట్తో ఇచ్చారు. అదేవిధంగా కాంక్రీట్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మొత్తం సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇండిపెండెంట్ హౌస్ అయితే మళ్ళీ ఒకసారి చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చింది. గేట్స్ కూడా ఆల్మోస్ట్ 10 ఫీట్ వైడ్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే నాకు చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా నా బైక్ కూడా నేను పార్క్ చేశాను. సో మీరు చూడొచ్చు, అది కూడా ఇన్నోవా కార్ పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకు కొద్దిగా చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇక్కడ అవుతుందండి. వాటర్ మనకి వర్షం నీళ్ళు కానీ ఏదైనా పైన నుంచి వచ్చే వాటర్ అంతా దీంట్లో స్టోర్ అయ్యే బయటకు వస్తుంది. సో ఇప్పుడు నేను మీ ఇంటి లోపల తీసుకొని వస్తున్నాను. సో ఫస్ట్ మీరు మొదటిగా పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం గ్రానైట్ తోటే పార్కింగ్ ఇచ్చారు. 2 కలర్స్ ఆఫ్ గ్రానైట్తో పాటు ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే పాలిప్రొపిలీన్ షీట్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇంటికి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా బీచ్ కలర్ టైల్స్ అయితే వచ్చాయి 2x4 డైమెన్షన్స్తో పాటు. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ మనకి గోల్డెన్ మిర్రర్ ఎంగ్రేవింగ్ అయితే వచ్చింది, మీరు కూడా చూడొచ్చు. అది లైన్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మొదటిగా అది చూపిస్తాను. తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు ఇక్కడ స్టేర్స్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా గ్రానైట్తో యూజ్ చేసిన స్టేర్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మనకి స్టేర్స్ కింద కూడా ఈ విధంగా మనకి గ్రానైట్ అయితే వచ్చింది, అది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకుంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం టేక్ వుడ్ తోటే వచ్చింది, మీరు ఇది కూడా చూడొచ్చు. ఇండియన్ టీక్ కూడా అయితే వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ 16 ఫీట్ బై 10 ఫీట్ దాకా వచ్చిందండి. చాలా స్పేషియస్గా వచ్చింది. 2x4 టైల్స్ కూడా వచ్చాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ 2x4 టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. నార్త్ సైడ్లో మనకు ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా టీవీ క్యాబినెట్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు గమనించి చూస్తే ఒక 5 పర్సన్ కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక చైర్ వేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. సో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి డైనింగ్ రూమ్ కూడా చూపిస్తాను. డైనింగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. డైనింగ్ రూమ్ వచ్చేసి మనకి మీరు గమనిస్తే మనకి ఈ విధంగా 10x11 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మీరు చూడొచ్చు, 10x11 తోటి చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి నార్త్ సైడ్లో ఒక విండో, అదేవిధంగా ఈస్ట్ సైడ్లో ఒకటి ఫుల్ సైజ్ డోర్ అయితే ఇచ్చారు, సో ఈజీ యాక్సెస్ కోసం. డైనింగ్ రూమ్లో కూడా మీరు చూసుకున్నట్టయితే మనకి 4 సీటర్ లేదా 6 సీటర్ డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు కిచెన్ రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. కిచెన్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే
మనకి వాటర్ ప్యూరిఫైయర్ కానీ చిమ్నీ కానీ పోర్ట్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఇక్కడ గ్రైండర్ మిక్సీ ఓవెన్ కోసం కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చింది. మనకి ఈ కిచెన్లో మీరు చూసుకున్నట్టు అయితే షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా తగినంత స్పేస్ అయితే వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ రిఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ వస్తుందండి. రిఫ్రిజిరేటర్ మీరు చూసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి 11x12 దాకా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చి 12x12 దాకా వచ్చింది. సో చూడొచ్చండి మీరు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు గమనిస్తే మనకి అల్మారా స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇదే విధంగా యూపీవీసీ విండో కూడా ఒకటి ఫుల్ పుష్ టైప్లో ఇచ్చారండి. అది లైక్ 1 feet by 4 feet డైమెన్షన్స్తో ఉంది. ఇక్కడ 4x4 డైమెన్షన్స్తో విండో కూడా ఇచ్చారు. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మీరు గమనించవచ్చు. ఇక్కడ నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి 11x10 డైమెన్షన్స్, 11.5x11 డైమెన్షన్స్తో ఉంది. ఆల్మోస్ట్ సేమ్గా ఉంది కానీ కొద్దిగా మాస్టర్ బెడ్రూమ్ పెద్ద సైజులో వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ తగినన్ని షెల్ఫ్స్ వచ్చాయి. అదేవిధంగా సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు. రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. హెడ్ రూమ్ పైన స్టోరేజ్ కోసం కూడా స్పేస్ అయితే వచ్చిందండి. ఈ విధంగా నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఛానల్లో మీరు మొదటిసారి వచ్చుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే వెబ్సైట్లో కూడా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ నేను లింక్ చేసి ఉన్నాను. వెబ్సైట్కి వెళ్ళి కరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు నేను ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా అప్డేటెడ్ ఏవైతే సేల్ అయిపోయాయో అవన్నీ నేను తీసేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మనకి పైకి వెళ్తున్నప్పుడు మొత్తం గ్రానైటే యూజ్ చేశారు. అదేవిధంగా బాల్కనీ స్పేస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 8% కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి టఫ్ అండ్ గ్లాస్ తోటి స్టీల్ ఫ్రేమ్తో పాటు వచ్చిందండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మనకి నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా 3 feet దాకా వచ్చిందండి. 3 feet 3.2 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు నేను మీకు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు కాలనీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో మొత్తం ఇళ్ళ మధ్యలో చాలా మంచి లొకేషన్లో అయితే ఉందండి. మీరు చూడొచ్చు. చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. సో మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇంకా పాలిషింగ్ అయితే కంప్లీట్ కాలేదండి. జస్ట్ ఓన్లీ ఒక కోట్ పెయింట్ మాత్రమే అయింది. సో ఇది మీరు చూడొచ్చు. మనకి డోర్ అనేది చాలా బాగా వస్తుంది. సో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇంటి లోపల చూసుకున్నట్టు అయితే మనకి 2x4 టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మొత్తం బీచ్ కలర్ టైల్స్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు. మనకి మొత్తం ఈ లివింగ్ హాల్ ఏదైతే ఉందో మనకి 22x11 డైమెన్షన్స్తో చాలా మంచిగా వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చిందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే నార్త్ సైడ్లో మనకి ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో ఈ విధంగా 2 విండోస్ అయితే వచ్చాయి. చాలా స్పేషియస్గా బాగా వచ్చింది. మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు సీటింగ్ స్పేస్కి వచ్చేటప్పటికి 6 to 7% ఈ స్పేస్లో కూర్చోడానికి అయితే ఆప్షన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఎల్ ప్లాట్ఫామ్లో ఎల్ షేప్లో ఒక సోఫా కూడా వస్తుంది. 4-seater 5-seater కూర్చోవచ్చు. చాలా బాగా వస్తుంది. 10 to 11% ఈజీగా కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు లివింగ్ నుంచి నేను డైనింగ్ కిచెన్ కూడా తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు చూడొచ్చు. అదేవిధంగా పూజా రూమ్ కూడా ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. డెప్త్ లోపలికి చాలా బాగా వచ్చింది. పెద్దవాళ్ళు కూడా వెనక ముందు ఇద్దరు కూర్చోవచ్చు. లేదు చిన్నవాళ్ళు కూర్చున్నారు, చిన్నపిల్లలు కూర్చుంటే సైడ్ బై సైడ్ కూడా కూర్చోవచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది. అదేవిధంగా డైనింగ్ రూమ్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకు ఆల్మోస్ట్ 11x13 దాకా వచ్చిందండి. 11x12 11x13 దాకా వచ్చింది. మనకి ఇక్కడ గమనిస్తే 3x4 డైమెన్షన్స్తో విండో ఒకటి వచ్చింది. అదేవిధంగా మిడ్ సైజ్ డోర్ ఒకటి వచ్చింది. అక్కడ చూసుకుంటే ఫుల్ సైజ్ డోర్ కూడా ఒకటి వచ్చింది. ఈస్ట్ సైడ్ మనకి నార్త్ సైడ్ మాత్రం ఒకటి మిడ్ సైజ్ డోర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను అండి. కిచెన్ రూమ్ మీరు గమనిస్తే మనకి కింద లాగానే 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. చిమ్నీ కోసం, వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఆల్రెడీ పోర్ట్స్ కూడా ఇచ్చారు.
అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి తగినన్ని పోర్ట్స్ అయితే వచ్చాయి మిక్సీ ఓవెన్ కోసం. అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 2.5 feet ఎక్కువ వచ్చిందండి ఇక్కడ స్టవ్ సైడ్. అదేవిధంగా వేరే సైడ్ చూసుకుంటే మనకి 1.5 feet దాకా స్పేస్ అయితే వస్తుంది. మీరు ఇది కూడా చూడొచ్చు, 1.5 feet దాకా స్పేస్ అయితే వస్తుంది. షెల్ఫ్స్ కూడా తగినన్ని చాలా బాగా వచ్చాయండి, మీరు అది కూడా గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి కింద ఏ విధంగా అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా అదే డైమెన్షన్స్ తోటే వచ్చాయి, మీరు చూడొచ్చు. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 11.5 by 12 feet దాకా వచ్చింది, 11.7 by 12 feet. కింద కూడా సేమ్ అదే డైమెన్షన్స్తో వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 1x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి సేమ్ 11.7 by 11 feet డైమెన్షన్స్తో వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మనకి చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి ఇంటికి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చాయండి. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. ప్రాపర్టీ ఇంతసేపు నేను మీకు G+1 ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి కాప్రా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. అదేవిధంగా ఇది 30 by 50 డైమెన్షన్స్లో టోటల్ 167 square yardsలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు గమనించవచ్చు. మనకి చాలా మంచి లొకేషన్లో ఈ విధంగా CC రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో చాలా ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్న రేట్లో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్న చోట మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. సో ఒకవేళ మీరు ఈ లొకేషన్ వచ్చి కాప్రా మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు విజిట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ప్రైస్ వచ్చి మనకి 1,55,00,000 కోట్ చేస్తున్నారు. సో మీకు ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతకంటే ముందు మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ నా వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కూడా నేను రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.